హలో అండి, దిస్ ఇస్ రోజా విజయ్ క్రియేషన్స్. నేను మీకు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, మా కోడలు శాన్వి పాప ఈరోజు క్లాసికల్ డ్యాన్స్ చేయబోతుంది. అది ఎక్కడ అంటే హనుమాన్ టెంపుల్లోని గణేష్ మండపం దగ్గర అందరు పిల్లలు కలిసి డ్యాన్స్ నేర్చుకున్న పిల్లలందరూ కలిసి ఇక్కడ క్లాసికల్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. దానికని చెప్పి మేము టెంపుల్కి వచ్చినాం. ఆ పర్ఫార్మెన్స్ కోసం అని చెప్పి టెంపుల్కి వచ్చి అందరు పిల్లలు గ్యాదర్ అయ్యేంత వరకు అక్కడ ఉన్నాం. అందరు వచ్చిర్రు అక్కడికి పిల్లలు. కొంతమంది ఏమో రెడీ అవుతుండ్రు, అక్కడ రెడీ చేస్తుండ్రు. కానీ మేము మా కోడల్ని మాత్రం ఇంటి దగ్గరే రెడీ చేసుకుని తీసుకొచ్చాం. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు రెడీ అవుతున్నారు కదా అని చెప్పి అంతసేపు టెంపుల్కి వెళ్ళి కొంచెం దేవుని దర్శించుకున్నాం. దేవుని దర్శించుకుని అక్కడ నుండి బయటకు వచ్చినాం. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అన్ని ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని చెప్పి చూస్తున్నాం. అందరూ పేరెంట్స్ అందరూ వచ్చిర్రు అక్కడికి గణేష్ మండపం దగ్గరికి. పేరెంట్స్ అందరూ పిల్లల్ని తీసుకొని వచ్చిర్రు. అక్కడ అందరూ చైర్స్ చుట్టుప్రక్కల వాళ్ళు కూర్చోవడానికి చైర్స్ అవి వేసారు. ఆ పేరెంట్స్ చూసారా, అందరూ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూద్దాం పిల్లలు ఎలా వేస్తారని చెప్పి చాలా మంది వచ్చిర్రు అక్కడికి. చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా. అక్కడికి వచ్చిన పిల్లలందరినీ చూస్తుంటే నాకు భలే ముద్దు ముద్దుగా అనిపించింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి అక్కడ. ఈ పాప అయితే ఎల్కేజీ పాప అంట. తనని చూస్తే మా కోడలే గుర్తొచ్చింది. మా కోడలికి కూడా మేము నర్సరీ నుండే మేము క్లాసికల్ డ్యాన్స్ నేర్పించినాం. అంత చిన్న పాప డ్యాన్స్ వేస్తుంది అని చెప్పి ముద్దుగా ఉంది. దాని తర్వాత క్లాసికల్ డ్యాన్స్ స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ పర్ఫార్మెన్స్ సోలో పర్ఫార్మెన్స్ తను చేస్తుంది. అలా 3-4 డ్యాన్సెస్ అయిపోయిన తర్వాత 4th పర్ఫార్మెన్స్ మా కోడలిని చూడాలి.
బాగా డ్యాన్స్ చేశారు పిల్లలందరూ. ఇంకా డ్యాన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ పిల్లలకి చాక్లెట్స్, చిన్న చిన్న ప్రైజెస్ అన్నీ వాళ్ళకు ఇచ్చేసారు అందరూ. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మా శాన్వి పాప అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అయిపోయింది. వీళ్ళ డ్యాన్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. రోజా విజయ్ క్రియేషన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్.